10 రోజుల్లో అమెరికా వెపన్స్ అన్నీ అయిపోతాయి వాళ్ళ మిసైల్స్ అని పెంటగాన్ నుంచి ఎవరో చెప్తున్నారట. దానికోసం ఆయన ఈరోజు శుక్రవారం కదా ఈ వెపన్ డీలర్స్ తోటి మీట్ అవుతున్నాడు. బట్ ఆఫ్ రికార్డ్ మీటింగ్ ఇది అఫీషియల్గా. అమెరికా కావాలంటే తయారు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 10 రోజుల్లో యూరోప్ దగ్గర తీసుకుంటారు వాళ్ళు. యూరోప్ ఏం వాడట్లేదు. యూరోప్ దగ్గర మస్తు పడిన ఆయుధాలు నేటో దగ్గర ఉంది. నేటో ఫోర్సెస్ దగ్గర ఉన్న ఆయుధాలు కంపాటబుల్ విత్ యుఎస్ ఫోర్సెస్. ఓకే. సో అది చాలా మటుకు యుఎస్ ఇచ్చినే ఉంటుంది. అది కాకుండా యూకే వైపు నుంచో, ఫ్రాన్స్ వైపు నుంచో, జర్మనీ వైపు నుంచో మిసైల్స్ తీసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇజ్రాయెల్ మిసైల్స్ ఎవరు మిసైల్స్ వాడుతున్నారు? ఇజ్రాయెల్ కూడా తయారు చేసుకుంటున్నారు వాళ్ళ మిసైల్స్. కొంత వాళ్ళు అమెరికా దగ్గర తీసుకుంటారు, కానీ 80% వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. కానీ ఇజ్రాయెల్ చాలా మటుకు యూజ్ చేసేసారు వాళ్ళు. ఆల్మోస్ట్ 5,000 బాంబ్స్ యూజ్ చేశారు వాళ్ళు ఈ లాస్ట్ 3 రోజుల్లో 4 రోజుల్లో. ఇజ్రాయెల్ దగ్గర స్టాక్స్ కొంచెం తక్కువ ఉంది, కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు ప్రొడ్యూస్ చేయడం అనేది. అది ఓవర్ నైట్ పెట్టేసి మీరు అయిపోతుంది. అది బహుశా ఇప్పుడు మొదలు పెట్టేసి ఉంటారు. ఇంకోటి సార్, అంటే ఇదే సబ్జెక్ట్కి సంబంధించి ఖమేనీ బతికే ఉన్నాడు, ఖమేనీ డూపే చచ్చిపోయాడు, ఇది ఒక కథనం. ఆయన వచ్చి లెబనాన్ బంకర్లో దాక్కున్నట్ట. దాక్కునేది లెబనాన్ దాకేందుకు, అక్కడే దాక్కోవచ్చు కదా ఒకళ్ళు బతుకుంటే. కొంతమంది ఓల్డ్ సిటీలు అంటున్నారంట, కొన్ని స్కూల్లో టీచర్లు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఖమేనీ చనిపోయలేదు, వాళ్ళే అంగీకరించారు పోయారని చెప్పేసి. వాళ్ళ ఫ్యూనరల్ పెట్టాలనుకున్నారు, కానీ వాళ్ళకి భయం అయింది. ఆ ఫ్యూనరల్ పెడితే దాని మీద ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేస్తారు అని. దీనికన్నా ముందు చేశారు ఒకసారి లెబనాన్లో. ఓకే, అదే పని ఇక్కడ కూడా చేస్తారు వాళ్ళు. సో అది చేయరు. ఈజ్ డైట్ వాళ్ళు అంగీకరించారు, దాంట్లో డౌట్ లేదు. ఆయన ఆయన బయట ఉంటే ఇంకా డేంజరస్ కదా. ఇక్కడ దాచి కూర్చున్నారు అనుకోండి, రేపు ఇక్కడ లెబనాన్లో ఉన్నారన్నారు, ఇప్పుడు మీరు అక్కడ కొడతారు మళ్ళీ వెళ్ళి, అక్కడ ఖమేనీ ఉన్నారని చెప్పేసి. ఏమన్నా అంటే అక్కడ ఉన్నాడు కదా, మీరే చెప్పారు కదా అక్కడ, మేము కొట్టాం అక్కడ కూడా. సో ఈజ్ డెడ్ అండ్ ఈజ్ గాన్. అది అయిపోయింది, అది చాప్టర్ ఫినిష్. అది వాళ్ళే అంగీకరించారు, సక్సెసర్ని ఎలెక్ట్ చేయబోతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఉండొచ్చు మీ ఉద్దేశంలో ఈ వార్? ఇంకో 10 రోజులు ఈజీగా ఉండొచ్చు, ఈజీగా. దాని తర్వాత తగ్గుతుంది. 100% స్టాప్ కాదు. మీరు ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతుంది. ఒక రెబెల్ ఆర్మీ తయారవుతారు, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కొడతారు మిమ్మల్ని. లాస్ట్లో మీరు పారిపోతారా, వారు పారిపోతారో చూడాల్సి. ఓకే, అమెరికా పారిపోయారు ఆ టైంలో, నేటో పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అది బైడెన్ ఆర్డర్ ఇచ్చాడో లేకుంటే మిగతా ఎవరైనా ఆర్డర్ ఇచ్చారో తెలియదు, కానీ పారిపోయారు అక్కడ. సో ఈసారి కూడా అదే జరుగుతుంది. కానీ ద మెయిన్ థింగ్ ఇస్, ఇప్పుడు జరిగే యుద్ధంలో యూరోప్ రోల్ ఏంటి? చాలా మటుకు స్పెయిన్ అయితే కంప్లీట్లీ రిజెక్ట్ చేశారు. మేము అసలు మా బేస్ యూజ్ చేయనియము, మేము ఎయిర్ ఫోర్స్ని అలౌ చేయము, మేము రీఫ్యూలింగ్ ఫెసిలిటీస్ మీకు అలౌ చేయమని చెప్పేశారు. యూకే ఏమో వాళ్ళ ప్లేన్స్ యూజ్ చేసుకుంటున్నారు పెట్రోలింగ్కి. సైప్రస్కి కొంచెం ప్రొటెక్షన్ ఇస్తున్నారు వాళ్ళు నేటో వైపు నుంచి. మొన్న ఏదో ఒక మిసైల్ లాంచ్ చేస్తే మళ్ళీ దాన్ని అడ్డుకున్నాను, టర్కీ వైపు వచ్చిన మిసైల్ అడ్డుకున్నా అన్నారు. సో నేటో రోల్ కూడా దీంట్లో ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేటో యుక్రెయిన్ అని మాట్లాడుకుంటే, ఇప్పుడు యుక్రెయిన్ ఎవరు పాపం పట్టించుకోవట్లేదు. ఇక్కడ బాంబులు పడుతున్నాయా, వస్తున్నారు, ఏం తెలియదు అక్కడ సంగతి. అవును, ఇప్పుడున్న దాంట్లో ఐ థింక్ ఒక 10 రోజుల్లో వాసుదేవన్ గారు ఒక కంప్లీట్ లెవెలింగ్ అయిపోతుంది ఇరాన్ది. ఒక గాజా లాగా తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, తెహరాన్ అయితే, మిగతా చోట్ల ఎక్కువ ఉండదు. సో మళ్ళీ రియల్ ఎస్టేట్ కంపెనీ అక్కడికి వస్తుంది. మళ్ళీ నేను గేటెడ్ కమ్యూనిటీ కడతా అంటారు ట్రంప్, తెలుసు కదా మీకు. అదే ట్రంప్ గురించి వాళ్ళ పొద్దున కూడా అదే మాట్లాడుతున్నారు. ఆయన ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, నేనే డిసైడ్ చేస్తాను. ఎందుకంటే అది టిపికల్ ఆయన మెంటాలిటీ. అది అంటే ప్రతి దాని మీద నాకు పట్టు ఉండాలి, ప్రతి దానికి నా కంట్రోల్లో ఉండాలి, నేను ఇంకోని ట్రస్ట్ చేయను. ఆయన ఇన్నర్ సర్కిల్లో ఒక టైంలో 40 మంది ఉండే డిసిషన్ మేకింగ్. ఇప్పుడు ఆయనకు డౌట్ వస్తుంది 40 మంది మీద కూడా. సో ఇప్పుడు తగ్గించి 8 మంది చేశారంట. పీట్ హెస్గెత్ ఉన్నారు, మార్కో రూబియో ఉన్నారు. ఇట్లాంటి ఓన్లీ ఒక చామ్డ్ ఇన్నర్ సర్కిల్ పెట్టుకున్నారు ఆయన ప్రతి డిసిషన్కి. ఈ 8 మంది కలిసి డిసిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడే తప్పులు కూడా జరగవచ్చు వాసుదేవన్ గారు. అవును, ఇంతమంది వంటగాళ్ళు ఒక దగ్గర. ఎందుకంటే మీరు ఇన్పుట్స్ తీసుకుంటలేరు ఫీల్డ్ నుంచి. సెంట్కాన్ కమాండర్ ఉన్నారులే, ఆయన అక్కడే కూర్చున్నాడు టాంపాలో, ఫ్లోరిడా. యూ కెన్ ఈజీలీ మీరు టచ్ కావచ్చు ఆయనతో. కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ట్రూప్స్ని ఎన్ని రోజులు టచ్ చేస్తారు మీరు? ఇరాన్ ఇప్పుడు ఏమంటున్నా, ఇరాన్ దగ్గర ఉన్న షిప్స్ మీరు డిస్ట్రాయ్ చేశారు, కరెక్ట్. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వాళ్ళు బంద్ చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కూడా తెరిచేశారు అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నారు, రష్యన్ షిప్స్, చైనీస్ షిప్స్, ఇండియన్ షిప్స్ అంతా అలౌ చేస్తూ ఉంటాం. మన దగ్గర ఎక్కువ షిప్పులు లేవు. సో మనం ఏం చేస్తామంటే ఇంకో షిప్ని తీసుకొని దాని ఫ్లాగ్, మన ఫ్లాగ్ ఎక్కిచ్చేస్తాం దాని మీద. అంతే. ఈ లైబీరియన్ ఫ్లాగ్స్ ఉంటుంది, మీరు చూస్తుంటారు. లైబీరియా అనే దేశం ఎక్కడుందో ఎవరికి తెలియదు మ్యాప్లో, కానీ లోకంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షిప్స్ లైబీరియన్ ఫ్లాగ్స్ తో తిరుగుతుంది.
మన నాగాలాండ్ నుంచి బస్సులు తెచ్చుకున్నాడు. అదే చెప్పబోతాం. నాగాలాండ్ అరుణాచల్ రిజిస్ట్రేషన్తో హైదరాబాద్ బస్సులు తిరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ ట్యాక్స్లు తక్కువ. లైబీరియన్ కూడా అంతే సంగతి. లైబ్రరీ ఎక్కడ నేను చెప్పాను, లైబీరియా అంటే నేను కూడా అది అక్కడ ఆఫ్రికాలో ఉందని తెలుసు, కానీ ఎక్కడ ఉంది తెలియదు. కానీ మ్యాక్సిమం నంబరు షిప్స్ లైబీరియన్ ఫ్లాగ్స్ మీద తెలుగుతాం. సో రేపు బహుశా లైసెన్స్ ఫీస్ తక్కువ. ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నిన్న రాత్రి వచ్చిందంటే అమెరికా ఒఫీషియలీ భారతదేశానికి రష్యా దగ్గర నుంచి నెక్స్ట్ 30 రోజులు మీరు ఎంత కావాలంటే కొనుక్కోమని చెప్పారు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆయిల్ అదే నేను మొన్న ఇదే చెప్పాను, నేను ట్వీట్ చేశాను, మీకు గుర్తుంటుంది, ఈ వార్ మొదలైన ఫస్ట్ డే ట్వీట్ చేశాను, ట్రంప్ మన మీద ఇంకొక 20% పెడతారు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఆయిల్ కొనుక్కోకపోతే రష్యా దగ్గర నుంచి మీ మీద 25% పెడతాడు. అదే టైంలో ఇండియాకి LNG ప్రాబ్లం ఉంది. మన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఐ థింక్ ఇక్కడున్న ప్రేక్షకులు చెప్పాల్సింది, రెండు వేరు సార్. LNG వేరు, LPG వేరు. LPG ప్రొడ్యూస్ చేసిన పెట్రోలియం నుంచి క్రూడ్ ఆయిల్, అది మన దగ్గర 65 రోజులకి మన దగ్గర స్టాక్ ఉంది. ఎప్పుడైనా 65 రోజుల కన్నా ఎక్కువ మెయింటైన్ చేయలేం మనం. ఇది తీసుకొచ్చి మీరు ఏదో మన డీప్ ఆయిల్ రిజర్వ్స్ ఉందని చెప్పాను చూడండి, క్యాబన్స్, దాంట్లో స్టోర్ చేస్తున్నారు 35 రోజులకి. 25 రోజుల స్టాక్ బయట ఉంది. చాలా షిప్స్ వస్తూనే ఉన్నాయి మన వైపు. అది మళ్ళీ రీఫైన్ చేస్తారు, పంపిస్తున్నారు. ఇది ఒక డ్రిల్ అన్నమాట. అంతే. మీరు పెట్రోల్ బంక్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ వేసుకోక్కర్లేదు, మీరు సిలిండర్ కొట్టుకొని ఇంట్లో పెట్టుకోనక్కర్లేదు. దట్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఎందుకు సార్ ఇక్కడ కూడా చూస్తున్నాను, భారతదేశంలో మన దేశంలో చాలా చోట్ల పరుగులు తీస్తున్నారు పెట్రోల్ బంకులకి. అది చూస్తున్నా, అక్కర్లేదు. అది రాహుల్ గాంధీ నిన్న మొదలు పెట్టాడు. అది రాహుల్ గాంధీ చేశాడు ఈ పని అంతా. ఏంటి మీరు పెట్రోల్ లేదు, మన దేశం దగ్గర కావాల్సినంత మన దగ్గర ఉంది. రష్యా దగ్గర తెప్పించుకుంటున్నాం. నిన్న రాత్రి 2 అన్ఫ్లాగ్డ్ వెసల్స్ కి మనం మన ఫ్లాగ్ పెట్టేసి తెచ్చుకుంటున్నాం. ఆయన అలాగే రష్యా రిప్రజెంటేటివ్ కూడా రాత్రి మాట్లాడారు కదా, మేము ఉన్నాం, మీకు కావాలంటే మేము పంపిస్తామని. పంపించేశారు కూడా. 2 పెద్ద షిప్స్, 2 పెద్ద కంటైనర్ కార్గో షిప్స్ నిన్న వచ్చేసినాయి. ఇట్స్ ఆల్రెడీ రీచ్డ్ ఇండియన్ షోర్స్ అంట. ఇంకో 2 రోజుల్లో కాండ్లాకో లేకుంటే మ్యాంగ్లూర్కో జామ్నగర్కి వచ్చేస్తుంది అది. సో ఇది మనకు ప్రాబ్లం లేదు. సో మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే LNG దగ్గర వస్తుంది. ఖతార్ బంద్ చేశారు వాళ్ళ ప్రొడక్షన్, కానీ ఎక్కువ రోజులు ఖతార్ బంద్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ పెట్రోనెట్ కొంచెం ఫోర్స్ మ్యాజోర్ అనే ఒక క్లాజ్ ఉంది. ఆల్రెడీ ఆ క్లాజ్ వాళ్ళు స్టాక్ మార్కెట్కి ఇన్ఫార్మ్ చేశారు, ఖతార్ కూడా ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళ కస్టమర్స్ కూడా చెప్పారు. సో మనం ప్యానిక్ అవసరం లేదు. డొమెస్టిక్ కన్జంప్షన్ మన దగ్గర ఉంది. ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఖతార్ కాకుండా మనం మిగతా ప్లేస్ నుంచి తెచ్చుకోవచ్చు. ఎందుకు వాద్యవన్ గారు మన గయానా దీని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం ఆయిల్? ఎందుకు ఇంత ప్యానిక్ అయితే నాకు అర్థం కాదు. మన దగ్గర మోర్ దాన్ ఇనఫ్ ఉంది. ఓకే, ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ LNG. LNG మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం అది గవర్నమెంట్ చూసుకుంటారు. ఖతార్ కాకుండా ఇంకో చోటు నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు కావాలంటే. ఇట్ ఇస్ నాట్ అ మేజర్ థింగ్. అది LNG ఇండస్ట్రియల్ యూస్ కోసం. సో అక్కడ వాళ్ళు వాడుకుంటారు. అది వాళ్ళు చూస్తారు ఏం చేయాలని చెప్పేసి. ప్లాంట్ మెయింటెనెన్స్ షట్ డౌన్ చేయాలన్నా ఏమైనా చేయాలో అది చేసుకుంటారు, వాళ్ళ రెగ్యులర్ డ్రిల్ ఇది. కానీ నెక్స్ట్ 15-20 డేస్లో డెఫినెట్గా భారతదేశం కావాల్సినంత ఆయిల్ కొనుక్కుంటారు వాళ్ళు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ కాలేదు టెక్నికల్, ఇప్పుడు కూడా ఓపెనే ఉంది. అది షిప్పులు రావట్లేదు, అంతే భయపడుతున్నారు. ఆల్రెడీ స్టాండర్డ్ అయినవి ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ అదన్నీ క్లియర్ చేస్తున్నారు. అంటే వాడు అన్నది ఏంటి, అమెరికా, ఇజ్రాయెల్ వాటి మిత్ర దేశాలే మాత్రం ఆప్తా మిగిలిన పంపించేస్తా అంటాడు. అది ఈవెన్ ఇరాన్ అది కూడా చేయలేరు. ఏదో అక్కడ నిలబడి పోలీసోడు కాదు కదా విజిల్ కొట్టి పంపించడానికి. అక్కడ నిలబడితే ఇజ్రాయెల్ కొట్టేస్తారు వాళ్ళు. సో అమెరికా ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న చిన్న షిప్స్ని పెట్టేస్తారు అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో. ఎవడైనా మిసైల్ ఏదైనా కొట్టడానికి ట్రై చేస్తే వాన్ కొడతారు. సో వితిన్ 1 వీక్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కూడా కంప్లీట్లీ క్లియర్ అయిపోతుంది. పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ నిన్న వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. మా దగ్గర లేదు, మా దగ్గర 2 వారాల నుండి ఫ్యూలే ఉందని చెప్పేసి సౌదీ అరేబియా దగ్గర. సో వాళ్ళు ఇంకొక రూట్ ఉంది వాళ్ళకి, ఆ రూట్ నుంచి మేము పంపిస్తాం, మీకు కొంచెం మీకు ఇచ్చేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా డబ్బులు కావాలి వాద్యవన్ గారు. వాళ్ళ ఎకానమీ నడిపించాలంటే సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, కువైత్ కానీ, ఇరాక్ వీళ్ళందరికీ రెవెన్యూ కావాలి. వాళ్ళు ప్రజలు ఏమవుతారు లేకుంటే రోడ్డు మీకు వచ్చేస్తారు వాళ్ళు కూడా. మీరు ఆయిల్ పెట్టలేరు కదా, మీరు డ్రిల్ చేసి తీసుకోవాల్సింది బయటికి. సో నడుస్తూనే ఉంటుంది అది. ఇరాన్ మీద ప్రెషర్ పెడతారు ఇప్పుడు, మీరేం చేయకండి, మీరేం గొడవ చేయకండి. సో ఐ థింక్ నెక్స్ట్ 4-5 డేస్లో ఐ థింక్ మోర్ ఆర్ లెస్ ఒక సిచ్యువేషన్కి వచ్చేసింది. 10 డేస్లో మొత్తం క్లియర్ అయిపోతుంది నా అంచనా. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే 10 రోజుల పాటు ఈ సంక్షోభం అయితే ఉంటుంది, కానీ 10 రోజుల తర్వాత నెమ్మదిగా సంక్షోభం నుంచి బయటపడవచ్చు. 2, తనకు నచ్చిన వాడు ఇరాన్ సుప్రీం కావాలని ట్రంప్ తలపోస్తున్నాడు. ఇప్పుడు ఆయనకున్న అపరిమితమైన అధికారాలు అలాగే పెత్తందారీ ధోరణి వల్ల అలా కానించుకోవటానికి బహుశా ఇరానియన్ ఆర్మీ నుంచి ఎవరినైనా పికప్ చేసే అవకాశం ఉందని సురేష్ కొచ్చట్ల గారు చెప్తున్నారు. అలాగే మిసైల్స్ గురించి ప్రస్తుతం అటు ఇరాను బెంగ పెట్టుకోవట్లేదు, అమెరికా కూడా బెంగ పెట్టుకోవట్లేదు. వాళ్ళు మినిట్మ్యాన్ 3ని నిన్న టెస్ట్ చేశారు. దాని అర్థం ఇమీడియట్గా తీసుకొచ్చి దాన్ని ఫైర్ చేస్తారని కాదు, కానీ
మాకు చాలా ఉన్నాయి, మా ప్రాసెస్ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పేసి అమెరికా. బట్ తాజాగా ఇరాన్ చేస్తున్న దాడులు చూస్తుంటే ఒక పక్క భయం కలుగుతుంది. అక్కడున్న సాధారణ ప్రజానీకం, ఇరాన్లో ఉన్న సాధారణ ప్రజానీకం సఫర్ అవుతున్నారు. సరే, ఈ రెజిమ్ చేంజ్, ఈ ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఈ రెజిమ్ చేంజ్లో భాగంగా మరి ఇరాన్ ప్రజానీకం కూడా కొంత ఇక్కట్లు పడాల్సిన అవసరం ఉంది. యాజ్ వెల్ ఇంకా శ్రీలంక సముద్ర జలాలకి సమీపంలో ఆగిన ఇరాన్ వార్షిప్ని ఎలా కొట్టిందో అమెరికా అది కూడా సమగ్రంగా చెప్పారు.